దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము లాజరు పునరుజ్జీవనము. రెండో భాగం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించిన 7వ సూచక క్రియ అండి. రెండో భాగంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 5-6 వచనములలో ఉన్నది కొంత సందిగ్ధంగా కనిపిస్తుందండి. ప్రభువు మార్తను, మరియను, లాజరును ముగ్గురిని ప్రేమించారండి. అతడు రోగంతో ఉన్నాడని విని కూడా తానున్న చోటనే ఇంకా 2 రోజులు ఉండిపోయారు. అయితే తాను ఏమి చేయనున్నాడో ప్రభువుకు తెలుసు కనుక మరియ, మార్తల తన శిష్యుల విశ్వాసాన్ని దిట్టపరచడానికి ఆయన కొంతకాలం జాగు చేస్తూ లాజరు చనిపోయే వరకు ఉన్నారు. తాను ప్రేమించిన వారి విశ్వాసం అభివృద్ధి చెందాలంటే రోగిని బాగు చేయడం మంచిదా, లేక చనిపోయిన వాడిని యేసు లేపడం మంచిదా? తప్పనిసరిగా రెండవదే కరెక్ట్ అండి. కాబట్టి అతడు చనిపోయే వరకు తానున్న చోట నుండి కదలలేదు. అతడు సమాధిలో 4 దినములుండే వరకు ఆ గ్రామానికి చేరుకోలేదు. దీనివల్ల అద్భుతము మహా అద్భుతముగాను, దేవునికి కలిగే మహా మహిమగాను బాసిల్లుతుందండి. చాలా వరకు దేవుని అద్భుతాలు వింతగా అనిపిస్తూ ఉంటాయి. మనకేమో భయం అనిపిస్తూ ఉంటుందండి. యూదయాకు వెళ్దాం రండి అని యేసు అన్నప్పుడు లాజరుకు అప్పటికే తగ్గిపోయి ఉంటుంది శిష్యులు ఊహించారండి. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం 8, 9 10 వచనములలో మరి చర్చ జరిగింది. ప్రభువుపై గొప్ప శత్రుభావము రగులుకుంటున్న ప్రాంతానికి ఆయన అనవసరంగా వెళ్ళడం కొరివితో తలగొక్కున్నట్లే కదా అన్నట్టు వారు భావించారు. అంతకుముందే ఆ ప్రాంతంలో యూదులు ఆయనను రాళ్లతో కొట్టబోయారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 31, 39 వచనములండి. 9వ వచనంలో కూడా ప్రభు ఇచ్చిన జవాబు మార్మికముగా ఉందండి. యూదులు పగటి కాలంలో 12 గంటలు ఉంటాయి యూదులకి. అయితే చలికాలానికి ఎండాకాలమునకు తేడా ఉంటుందండి. పగలు సమయము 9:30 గంటల నుండి 14 గంటల వరకు అటు ఇటు ఉండవచ్చు. మొత్తం మీద సగటున 12 గంటలు ఉంటుందండి. పగటి సమయంలో నడిచిపోయేవాడు రాయి తగిలి తొట్రుపడడు. ఎందుకనగా అతనికంతా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే రాత్రి వేళ నడిచేవాడికి ఎదురు దెబ్బ తగలవచ్చు. ఈ మాటలు యేసు భావం ఏమనగా, నా ఇహలోక పరిచర్యను కడతీర్చడానికి నాకు కొంత సమయం కేటాయించబడింది అన్నారండి. అది ముందే నిర్ణయం అయిపోయింది కదా. ఉదాహరణకు పగటి పూట 12 గంటలు మాత్రమే ఉన్నది కదండి. కాబట్టి మనము తీసుకునే ఎలాంటి జాగ్రత్త మూలంగానైనా దానిని పొడిగించలేము. లేదా వెళ్ళకూడని చోట్లకు మనం వెళ్ళడం ద్వారా దాన్ని కుదించడం కూడా కుదరదండి. యేసు తనకున్న పథకము అనే వెలుగులో ఆ పథకము ఆయనకొక్కడికే తెలుసండి. నడిచి వెళ్ళిపోతున్నారు. ఇది చెప్పిన తర్వాత తాను యూదయకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో కూడా వెల్లడించారు. 11వ అధ్యాయము 11వ వచనం ప్రకారము అతడు అప్పటికే చనిపోయాడని, తాను అతనిని బ్రతికించబోతున్నాడని యేసుకు ఇప్పటికే తెలుసు అని అనుకోవలసి వస్తుంది. విశ్వాసుల మరణాన్ని నిద్రతో పోల్చడం చాలా చోట్ల ఉందండి. ఆదికాండం 47:30 వచనం ప్రకారం, సమూయేలు రాసిన రెండవ గ్రంథము 27 అధ్యాయం 12వ వచనం ప్రకారం, మత్తయి సువార్త 27 అధ్యాయం 52 వచనము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం ప్రకారం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13లో మనకన్నీ కూడా మనకి అర్థమవుతాయండి. అవి ధ్యానించినప్పుడు, చదివినప్పుడు. ప్రభు ఇక్కడ నిద్రిస్తున్నారు అనే పదం వాడడం మరింత సమంజసంగా ఉన్నది. నిద్రించిన వాడిని మేల్కొల్పినట్లుగా ప్రభువు అతనిని లేపబోతున్నారు. విశ్వాసుల మరణంలోని ధన్యత ఇక్కడ మనం గుర్తించాలండి. అలాంటి మరణం దేవుని దృష్టికి విలువైనది. కీర్తన గ్రంథం 116 అధ్యాయం 15 వచనం ప్రకారం, మరణించిన విశ్వాసిని దేవదూతలు అబ్రహాము రొమ్ముకు కొనిపోతారు. లూకాసు వార్త 16 అధ్యాయం 22 వచనం ప్రకారం అది పరదైసుకు ప్రయాణం. లూకాసు వార్త 23 అధ్యాయం 43 వచనం ప్రకారం అనేక విశ్వాసులున్న నగరాన్ని చేరుకోవడము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ప్రకారము అది క్రీస్తుతో కూడా ఉండడము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అది లాభము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారము అది మరింత శ్రేష్టమైనది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23లో తెలియచేశారండి. ఇక్కడ దీనిని హాయిగా నిద్రపోవడము అని ప్రభు
పిలుస్తున్నారండి. లాజరును కేవలం నిద్ర నుండి మేల్కొల్పడానికి 2 రోజులు ప్రయాణం చేసి వెళ్ళనవలసిన అవసరం లేదండి. ప్రభు ఇలాగ అనడంలో ఆయన అతనిని బ్రతికించడానికి వెళ్తున్నాడని శిష్యులకు అర్థం కావాలి. అయితే ఇది వారికి తట్టినట్టు వారికి అర్థం అవ్వడం లేదండి. అతడు విశ్రాంతిగా ఎక్కువసేపు నిద్రపోతే జబ్బు తగ్గుతుందని వారన్నారు. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. మొత్తం మీద లాజరు తన వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్నాడనే అవగాహన శిష్యుల్లో ఉంది. ఇక్కడ యోహాను ఆ సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ యేసు అతని మరణంను గూర్చి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి అని అనుకున్నారండి. 11వ అధ్యాయము 13వ వచనం ప్రకారం. ఇక్కడ వ్రాసిన వారు అనే మాటలో యోహాను కూడా ఉన్నారండి. రెండవ భాగముగా దేవుడు ఈ యొక్క లాజరు యొక్క మరణం గురించి కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు, మరణించలేదు, అతడు తిరిగి లేస్తాడు, అతను నిద్రపోతున్నాడని అనేకమైన వాక్యములు మనకి పరిశుద్ధ గ్రంథములో చూపించి మనకి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి అటు రీతిగా దేవుడు రేపటి దినమున మరికొన్ని మాటలు దేవుడు 3వ భాగముగా నేర్పించును గాక. ఆమేన్.